ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లో విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ బజర్ కొడుతున్నాడు. ఒక్కొక్కళ్ళ టీ షర్ట్ వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బజర్ కొడుతున్నాడు. బజర్ మోగే లోపు ఆ టీ షర్ట్‌ని కాపాడుకోవాలి. ఇది గేమ్. అయితే ఇప్పటికే పృథ్వీ, తేజ వాళ్ళ టీ షర్ట్స్ అయితే వెళ్ళిపోయాయి. మ్యాటర్ ఏంటి అంటే యష్మి గేమ్ ఆడింది కదా! అంటే యష్మి ఏంటంటే ఒక్కటే చెప్పింది. నాకెవ్వరి సపోర్ట్ వద్దు. నేను అందరిది చించుతా. నేను ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే మనకు తెలిసిందే కదా! గ్రూప్ గేమ్ అనేటప్పటికి దానికి బాగా డిస్టర్బ్ అయ్యి నేను ఇండివిడ్యువల్‌గా ఆడతా అని చెప్పేసి చెప్పింది. అయితే యష్మికి సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? గౌతమ్. యెస్. మీరు ఈ ఫోటో చూడండి. నిఖిల్ యష్మి టీ షర్ట్ చింపేద్దాం అనుకుంటుంటే వెనకాల నుంచి గౌతమ్ వచ్చి పట్టుకొని ఆపుతున్నాడనమాట. కానీ అయితే ఈవెన్ నబ్బీల్ కూడా కొంతవరకు యష్మికి సపోర్ట్ చేశాడు. కానీ ఎంత అదృష్టం అంటే అంతమంది చింపుతున్నా కూడా యష్మి టీ షర్ట్ అయితే చినగలేదు. బజర్ మోగేసరికి తన టీ షర్ట్ ఇంటాక్ట్‌గా ఉంది. సో, తను మెగా చీఫ్ కంటెండర్ అయింది. అయితే అది కాటన్ టీ షర్ట్స్ ఏమవుతుందంటే అది కొంచెం కాలర్ దగ్గర గానీ, లేకపోతే సైడ్స్‌ని గానీ పట్టుకొని లాగుతుంటే అది చినుగుతోంది. ఇక్కడ ఏమైందంటే యష్మి చాలా తెలివిగా పట్టుకుంది. అట్ ద సేమ్ టైమ్ తనకి గౌతమ్ అండ్ కొంతవరకు నబీల్ హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా తనకేమైందంటే ఇప్పుడు రోహిణి, నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ కూర్చొని లాగుతున్నారు చించేద్దామని. అంతమంది ముందు వాళ్ళిద్దరి సపోర్ట్ పనికిరాదు గదా! అయినప్పటికీ కూడా తను మెగా చీఫ్ కంటెండర్ అయింది. పాపం ఇంక నబీల్‌దయితే ఎవ్వరు సపోర్ట్ చేయలేదనమాట. అయితే నబీల్ మాత్రం ఆఖరికి విష్ణుప్రియకి సపోర్ట్ చేశాడు. ఇక ప్రేరణ అయితే నబీల్‌ది బాగా కసిగా చింపేసింది. ఈవెన్ ప్రేరణ, రోహిణి ఇద్దరు కూడా నబీల్‌దే చింపడం మొదలెట్టారనమాట. ఎనీవేస్ ఇప్పుడు కంటెండర్ అయితే ప్రస్తుతానికి తేజ, అంటే ఇప్పుడు లైవ్‌లో నడుస్తున్నప్పుడు తేజ, యష్మి, పృథ్వీ అయ్యారు. తర్వాత విష్ణుప్రియ, ఆఖరికి రోహిణి అయిందనమాట. రోహిణి అండ్ నిఖిల్ ఇద్దరే మిగిలారు. సో, జనాలందరూ రోహిణి అవ్వలేదు కదా అని రోహిణికి ఇచ్చేసారు మెగా చీఫ్ కంటెండర్. అది జరిగింది.